చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా? ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? అసాధ్యం కదూ. కానీ ఓ ఊర్లో అలా జరిగింది. చనిపోయాడనుకున్న వ్యక్తి క్షేమంగా తిరిగి వచ్చాడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత సజీవంగా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. మహబూబ్ నగర్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడంటూ పేపర్ల వార్తలు వచ్చాయి. పేపర్లో ఫోటో చూసి చనిపోయిన వ్యక్తి తన అన్నయ్య పెంటయ్య గౌడే అనుకున్నాడు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జలకు చెందిన శ్రీనివాస్ గౌడ్. వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించి మృతదేహాన్ని పరిశీలించాడు. తన అన్నయ్య పోలికలు ఉండడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. పెంటయ్య గౌడ్ చనిపోయాడన్న వార్తతో ఆ కుటుంబంలోనే కాదు, గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్ది రోజుల క్రితం అన్నదమ్ముల మధ్య గొడవతో ఇల్లు వదిలి వెళ్లిపోయిన పెంటయ్య గౌడ్ ఇలా విగతజీవిగా తిరిగి రావడంతో గ్రామంలోని వారంతా కన్నీరు మున్నీరయ్యారు. కొండంత బాధను గుండెల్లో దాచుకున్న పెంటయ్య గౌడ్ కుటుంబం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేశారు. పెంటయ్య గౌడ్ భార్య 2 ఏళ్ల క్రితం మృతి చెందింది. ఇప్పుడు నాన్న కూడా లేడని తెలిసి అతని పిల్లలు గుండెలు పగిలేలా రోధించారు. కానీ ఒక్క ఫోన్ కాల్ వీరి బాధను తుడిచిపెట్టేసింది. పెంటయ్య బతికే ఉన్నాడని సమాచారం అందింది. అంతేకాదు, అతను క్షేమంగా ఇంటికి కూడా చేరుకున్నాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి కళ్ల ముందు కనిపించడంతో ఆ కుటుంబం సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయింది. పేపర్లో ఫోటో చూసి మా అన్ననే అనుకున్నాం. ఫేస్ కార్డు చూస్తే మా అన్నయ్య సేమ్ ఉన్నది. తీసుకున్నాం, పోయినాం. పేపర్ చూసి మా అమ్మనారు వెళ్ళిపోయినాం. రైల్వే పోలీస్ స్టేషన్కి పోయినాం. పోయిన తర్వాత ఆడ ఫోటోలు చూపించారు. సేమ్ ఫేస్ కార్డు ఉంది. ఆడికెళ్ళి హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్ళి సేమ్ ఫేస్ ఉంది. అదే మాదే శవం అనుకొని తీసుకొని వచ్చినాం. వచ్చి సమాధి చేసినాం. సమాధి చేసిన తర్వాత నైటు 9 గంటలకు మా అన్న ఫోన్ చేసిండు మాకు. మా ఊరైనా చూసి మీ అన్న బతికే ఉండు, ఏం చనిపోలేదు, మీ అన్న ఏం చనిపోలేదు, బతికే ఉండని మా ఊరైనా చూపించిండు. వీడియో తీసి వీడియో పంపించిండు. చూస్తే మా అన్ననే బతికే ఉండంటే ఇంకా అప్పుడప్పుడు పోయి హైదరాబాద్ మా అన్న దొరుకుని వచ్చినాం. ఇంకా ఇప్పుడైతే మా అన్న బతికే ఉండు, సేమ్ అయితే మాది కాదు. ఇంట్లోంచి వెళ్లిన తర్వాత హైదరాబాద్కు వెళ్లానంటున్న పెంటయ్య తన గ్రామంలోని వ్యక్తి తనను చూసి ఇంటికి తీసుకొచ్చాడని, ఇక్కడ ఏం జరిగిందో తనకు తెలియదంటున్నాడు. నేను మా తమ్ముడు లొల్లి పెట్టుకున్న తర్వాత మేము వెళ్ళిపోయినాం. నేను కానరావద్దని పోయినా హైదరాబాద్లో బతికి ఆడ ఒకరికి మా వెంకరెడ్డి పాటిల్ అని ఉంటాడు. ఆయన కనిపించేటకల్లా ఆయన తీసుకున్నాడు, జీపులు వేసుకున్నాడు, వచ్చిండు. నా బాడీ కాదని ఇంటికి వచ్చినాక తెలిసింది. నాకు అర్థం కూడా కాలే. మృతదేహాన్ని పోల్చుకోవడంలో పొరపాటు చేశామంటున్నారు గ్రామస్తులు. పోలికలు ఒకేలా ఉండడంతో డెడ్ బాడీ పెంటయ్య గౌడ్దే అనుకున్నామంటున్నారు.